నిఖిల్ మలయక్కల్ బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ గెలిచాడు. గెలవడమే కాదు, చరిత్ర సృష్టించాడు. అది ఎలా అంటే, ఒక నాన్ లోకల్ పర్సన్, నాన్ లోకల్ అని బయట ఎప్పుడు రాని ట్యాగు, ఎప్పుడు ఎవరి నోట్లో నుంచి ఎక్కడా కూడా మనవాడు కాదు అనే ఆ ట్యాగ్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో రాలేదు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం మనవాడు కాదు, కన్నడవాడు 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 అని ఎన్ని వచ్చినా 7th వీక్ నుంచి స్టార్ట్ అయిన ఇది తర్వాత 8 వీక్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నా కూడా ఇలాంటి టైంలో కూడా నిఖిల్ మలయక్కల్ విన్ అయ్యాడు అంటే, ఇది రాకుండా ఉండుంటే ఇంకా భారీ మార్జిన్తో గెలిచిండేవాడు. దట్ ఈస్ ఫర్ షూర్. ఎంతమంది డిజర్వ్డ్ కాదనో ఇంకొకటనో ట్రోల్స్ చేసినా నిఖిల్ మలయక్కల్ ఈజ్ వెరీ డిజర్వ్స్ టు లిఫ్ట్ ద ట్రోఫీ ఫర్ షూర్. నేను చెప్పేదే, నిఖిల్ గౌతమ్ ఇద్దరు డిజర్వ్డే. ఇద్దరికి వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. నిఖిల్ క్వాలిటీస్ చెప్తా వినండి. నిఖిల్ గెలుపుకు కారణం ఒకటే. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 15 వారాలు ఆడాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఆడిన ప్రతి టాస్క్లో ఆల్మోస్ట్ గెలిచేశాడు, ఆల్మోస్ట్ 99%. నెంబర్ 3, ఎన్ని బ్లేమ్స్ పడ్డా, క్యారెక్టర్ మీద బ్లేమ్స్ పడ్డాయి, భారీ బ్లేమ్స్, అమ్మాయిల రిలేటెడ్గా బ్లేమ్స్ పడ్డాయి. ఆ బ్లేమ్స్ పడ్డా కూడా వాటిని తీసుకొని డౌన్ అవ్వకుండా, ఎలాగైతే గౌతమ్ కృష్ణ ఎలిమినేటెడ్ అన్న స్థాయి నుంచి నేను ఎలిమినేట్ అయ్యా, నేను ఇంక విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కడుంది అనేది డౌన్ ఫీల్ అవ్వకుండా ఎలాగైతే ఎదిగాడో, అదే విధంగా బ్లేముల మీద బ్లేములు తీసుకొని నిఖిల్, నాకు అయిపోయింది, అమ్మాయిలు ఇంతమంది వచ్చి నిందలేస్తే నేను ఎలా గెలుస్తాను అనేది ఆలోచించకుండా స్ట్రాంగ్గా నేను గెలవగలను అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఆడిన విధానం ఏదైతుందో వెరీ ఇన్స్పిరేషనల్, వెరీ అప్రిషియబుల్. అంతే, దట్ ఈస్ ఫర్ షూర్. ఎన్ని నిందలు పడ్డా ఆడాడు చూసారా, ఎన్ని నిందలు పడ్డా అవతల వాళ్ళ అమ్మాయిలు ఒక్క మాట అనకుండా చాలా పొలైట్గా అంతే విధంగా డీల్ చేసుకుని ఆ ప్రెజర్లన్నీ తీసుకొని ఆడిన విధానం, దట్ ఈస్ బిగ్గెస్ట్ విన్నర్ క్వాలిటీ ఇన్ నిఖిల్ మలయక్కల్. దట్ ఈస్ ఫర్ షూర్. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్. స్ట్రాంగ్ ఎమోషనల్ కంట్రోల్ ఉంది, చాలా బాగా ఆడాడు. ఇక హీ డిజర్వ్స్ టు విన్ ద టైటిల్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎన్ని జరిగినా ఇప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ గురించి మాట్లాడతాను. ఒక 2 minutes మాట్లాడిన తర్వాత గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడి, రామ్ చరణ్ గారు ఏం చేశారు, ప్రైజ్ మనీ ఏం జరిగింది, ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ చెప్తాను. ఫస్ట్, యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ని మిస్లీడ్ చేయొచ్చు అనేసి చాలా మంది పోల్స్ పెట్టారు, చాలా మంది స్టోరీస్లో అవి పెట్టారు, చాలా మంది వీడియోస్ కూడా చేశారు. ఎస్, చేయొచ్చు. కానీ ఈ సీజన్లో అది జరిగింది అంటే నేను నమ్మను. ఎందుకంటే లాజిక్ చెప్తాను, లాజిక్స్తోనే మాట్లాడదాం. నా పోల్లో 7 లక్షల ఓట్లు పడ్డాయి, 6 లక్షల ఓట్లు పడ్డాయి, 5.5 పడ్డాయి. చాలా మంది పోల్స్లో ఇంకా 5, 6 అన్ని పడతానే ఉన్నాయి. సో నిఖిల్కి గౌతానికి నా దాంట్లో 150,000 ఓట్లు ఉన్నాయి కమ్యూనిటీ పోల్లో డిఫరెన్స్. 150,000 ఓట్లు అంటే అనొచ్చు 6 లక్షలు ఓట్లు ఇవ్వలేదురా, 1 లక్ష ఓట్లు ఇస్తే చాలని అంటున్నారు అందరూ. ఆ 1,00,000 ఓట్లే నిఖిల్కి వేసారు అనుకుందాం, లేదా గౌతమ్కి వేసారు అనుకుందాం. ఒక్కొక్క ఓటుకి ₹3 నుంచి ₹3.5 అందరూ పెట్టే స్క్రీన్ షాట్లో ఉంది.